వీడియోలో మనం ఒక ఫీజ్ టైప్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఒక ఫీజ్ టైప్ ఎట్లా అప్డేట్ చేయాలి అండ్ ఎట్లా ఇన్యాక్టివ్ చేయాలి అండ్ ఇన్యాక్టివ్ అయిన దాన్ని ఎట్లా యాక్టివ్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఫీజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి, డ్రాప్ డౌన్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ స్టాండర్డ్ ఫీజ్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది అనమాట, స్టాండర్డ్ ఫీజ్ అని చెప్పి. మీకు ఇక్కడ యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఒక పేజ్ వస్తుంది అనమాట, క్రియేట్ స్టాండర్డ్ ఫీజ్ అని చెప్పి. ఇక్కడ మీకు న్యూ అనే ఇది ఉంది కదండి బటను, ఫీజ్ టైప్ దగ్గర చూడండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మనకి క్రియేట్ ఫీజ్ టైప్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో మనం ఫీజ్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అట్లా అనమాట. నేను ట్యూషన్ ఫీజ్ క్రియేట్ చేస్తున్నా. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక, అంటే ఫీజ్ నేమ్ ఇవ్వాలి, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈవెన్ మనం ఇచ్చినప్పుడు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ ఇచ్చామనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫీజ్ అనేది ట్రాన్స్పోర్ట్ ఫీజు ఉండేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అనే ఫీజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఫీజ్ కాకుండా హాస్టల్ ఫీ ఉండేటప్పుడు ఈ హాస్టల్ ఫీజ్ అని ఉంది కదండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటేనే ఆ ఫీజ్ అనేది హాస్టల్ ఫీజ్ అవుతుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అనేది ట్రాన్స్పోర్ట్ ఉండే స్టూడెంట్స్కి అసైన్ అవుతుంది. అట్లాగే హాస్టల్ ఫీజ్ టైప్ ఇచ్చేటప్పుడు హాస్టల్ ఫీజ్ అనే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుంటేనే హాస్టల్ ఫీజ్ అనేది హాస్టల్ ఉండే స్టూడెంట్కి అసైన్ అవుతుంది అనమాట. సో నేను ప్రస్తుతానికి ఏంటి అంటే ట్యూషన్ ఫీజ్ ఇస్తున్నా. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ హాస్టల్ ఫీజ్ ఇచ్చేటప్పుడు హాస్టల్ ఫీజ్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు ఈ హాస్టల్ ఫీజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ వాటికి ఇవి సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు, ఓన్లీ నన్ పెట్టేయాలన్నమాట. సో వన్స్ ఇవన్నీ నేమ్ ఇచ్చాక, డిస్క్రిప్షన్ ఇచ్చాక, ఫీజ్ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ఫీజ్ టైప్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఏంటి అంటే మనకి ట్యూషన్ ఫీజ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని వచ్చింది. అట్లాగే మనం ఒక ట్రాన్స్పోర్ట్ ఫీజ్ క్రియేట్ చేసుకుందాం. ట్రాన్స్పోర్ట్ ఫీ, ఈ ట్రాన్స్పోర్ట్ ఫీ ఇచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫీజ్ అని ఉంది కదండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ట్రాన్స్పోర్ట్ ఫీజ్ టైప్ అనేది క్రియేట్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము, మనం ఇచ్చిన ఫీజ్ టైప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి వ్యూ అని కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది మనకి ఫీజ్ టైప్ లిస్ట్ అనే పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఫీజ్ టైప్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ట్యూషన్ ఫీజ్ ఫర్ స్టూడెంట్స్ అని, ట్రాన్స్పోర్ట్ ఫీజ్ ఫర్ స్టూడెంట్స్ అని, ఇట్లా ఒక ఫీజ్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ ఇచ్చేటప్పుడు ఆ ఫీజ్ యొక్క కేటగిరీ అనేది చేంజ్ అవుతుందండి. రిమైనింగ్ దానికి మొత్తం ఫీజ్ యొక్క కేటగిరీ సేమే ఉంటుంది. సో ఇట్లా మనం ఒక ఫీజ్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఒక ఫీజ్ టైప్ అనేది ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము, ఎలా మోడిఫికేషన్స్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది బటను, దీన్ని యాడ్ బటన్ అంటారనమాట. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, మీరు ఏ యొక్క ఫీజ్ టైప్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ట్యూషన్ ఫీజ్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో దాని దగ్గర ఉండే ఇగోండి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేశాక ట్యూషన్ చూడండి, క్యాపిటల్ ఎఫ్ ఇస్తున్నా, స్మాల్ ఎఫ్ ఉండేది, ఈడ కూడా క్యాపిటల్ ఎఫ్ ఇస్తున్నా, ఇచ్చి సబ్మిట్ కొడుతున్నా. చూడండి నా ఫీజ్ టైప్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూడండి ఇక్కడ ఇంతకుముందు ట్యూషన్ ఫీజులో ఎఫ్ అనేది స్మాల్ ఉండేది, ఇప్పుడు క్యాపిటల్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి ఎఫ్ అనేది స్మాల్ ఉండేది, ఇప్పుడు క్యాపిటల్ వచ్చింది. ఇట్లా మనం ఒక ఫీజ్ టైప్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక ఫీజ్ టైప్ని ఎట్లా ఇన్యాక్టివ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఫస్ట్ ఇన్యాక్టివ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ వే చెప్తాను. ఫస్ట్ మీరు ఏ ఫీజ్ టైప్ని ఇన్యాక్టివ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ట్యూషన్ ఫీజ్ని ఇన్యాక్టివ్ చేసుకోవాలనుకుంటున్నా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఈజ్ యాక్టివ్ అని ఉంది కదండి, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చి అన్సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇంతకుముందు మనకి ట్యూషన్ ఫీజు అనేది ఇన్యాక్టివ్ ఉండేది, అది యాక్టివ్ ఉండేది, ఇప్పుడు ఇన్యాక్టివ్ అయింది. సో ఇంకో వేలో ఒక యాక్టివ్ ఉన్న ఫీజు టైప్ని ఇన్యాక్టివ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ ఫీజుని ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నాను అండి. సో ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, డిలీట్ బటను, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మనని అడుగుతుంది ఇది మీరు నిజంగా ఫీజ్ టైప్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. నేను ప్రజెంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఫీజ్ టైప్ హ్యాస్ బీన్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే చూడండి ఇంతకుముందు స్టేటస్ అనేది యాక్టివ్ ఉండేది, ఇప్పుడు ఇన్యాక్టివ్ అయింది. సో ఈ విధంగా ఒక ఫీజ్ టైప్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్కి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇన్యాక్టివ్ అయిన ఫీజ్ టైప్ని యాక్టివ్ ఎట్లా చేయొచ్చు. ఫస్ట్ నేను ట్యూషన్ ఫీజు యాక్టివ్ చేశాను కదండి ఇంతకుముందు, దీన్ని నేను యాక్టివ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఎడిట్ బటన్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూడండి ఈజ్ యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాక ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి ట్యూషన్ ఫీజు అనేది యాక్టివ్ అయిపోయింది అనమాట. సో మనకి ఫీజ్ టైప్స్ అని ఎక్కడ వస్తాయంటే నేను చూపిస్తాను. సో ఈ విధంగా మనం ఒక ఫీజ్ టైప్ని యాక్టివ్ చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఫీజ్ టైప్స్ అనేవి మనం క్రియేట్ చేసినవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఎక్కడ వస్తాయి మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్వర్డ్కి వెళ్ళాక ఇక్కడ ఫీజ్ టైప్ ఉంది కదండి, ఇందులో చూపిస్తాయి అన్నమాట. ఇందులో ఏంటి అంటే ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఫీజెసే చూపిస్తాయి, ఇన్యాక్టివ్లో ఉన్నవి చూపించవు. వన్స్ మీకు చూపిస్తారండి. ఇక్కడ ట్యూషన్ ఫీజుని కూడా ఇన్యాక్టివ్ చేసేద్దాం. చూడండి ఈ ఫీజ్ టైప్ చూపించట్లేదు. సో ఇందులో ఏంటంటే ఓన్లీ యాక్టివ్ ఉన్న ఫీజ్ టైప్సే చూపిస్తాయి, ఇన్యాక్టివ్ అయినవి చూపించవు. ఈ విధంగా మనం ఒక ఫీజ్ టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.